దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 10వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఇంకొక అద్భుతమైన వాగ్దానంతో మీ ముందుకి వస్తున్నాను. చాలాసార్లు రైట్ అంటే కరెక్ట్, రైట్ అంటే అర్థం ఏంటంటే మనము చేస్తుంది సరి అయినది అని అర్థం ఖచ్చితంగా. ఫైట్ అంటే ఏంటంటే మనము పోరాడుతున్నాం, ఎదురాడుతున్నాం, లేకపోతే మనము కలహపడుతున్నాం, ఏదైనా అనొచ్చు. ఫైట్, వి ఆర్ ఫైటింగ్, ఫైట్. అయితే ఈ ఫైట్ దేనికోసమో రైట్ అంటే RIGHT, రైట్. అంటే ఈ రైట్ లో ఏముంది? హక్కు కూడా దాగి ఉంది సుమా. వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్, అంటే మన హక్కుల కోసం. ఈ హక్కు నీకు సరి అయినది, నీకు ఇవ్వబడింది. ఇక సైట్ అంటే ఏంటంటే దృష్టి, అంటే కళ్ళ ముందు కనబడుతుంది, లేకపోతే నీవు గ్రహిస్తుంది. సో ఈ మూడింటికి 4 చెప్పాం కదా, కరెక్ట్ గా ఒకటే భావం ఏంటంటే RIGHT, రైట్ అంటే అర్థం ఏంటంటే నీవు ఏదైతే నీవు సరి అయినది, లేకపోతే RIGHT, రైట్ సైడ్ అంటే కుడి వైపున అని కూడా అర్థం. కనుక ఇప్పుడు హక్కులు అని కూడా దాని భావం. అదేవిధంగా ఫైట్ అంటే అర్థం ఏంటంటే నీవు యుద్ధం చేయడం, పోరాటం, ఎదిరించడం. ఇక సైట్ అంటే చెప్పుకున్నాం దృష్టి. అంటే ఈ 3 ఏకత్వంలో మనం పెడితే నీ దృష్టికి సరి అయినది, నీ దృష్టికి కుడివైపున ఉన్నది, నీ దృష్టిలో నీకు కావలసిన హక్కు కోసము నీవు ఫైట్ బ్యాక్ చేయడమే ఈ యొక్క జీవిత పోరాటం, జీవితం యొక్క లక్ష్యం. అయితే ఇది నీ దృష్టికి నీవు చేసేది. అయితే దేవుని దృష్టికి అప్పుడు పౌలు అంటాడు, వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. అంటే మేము వెలి చూపును బట్టి కాక విశ్వాసమును బట్టి. ఇప్పుడు ఈ విశ్వాసము అనే దానికి పరీక్ష పెట్టబడుతుంది. నీ కళ్ళ ముందు ఉన్నదానికి పరీక్ష పెట్టబడదు. నీ హృదయంలో ఉన్నది నీ కళ్ళ ముందు చూడాలని ఆశపడుతున్నావు. అది ఊహ, అది కళ, అది నీ ఆశయం, అది నీ వాంఛ. అయితే ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నది నీ కళ్ళ ముందు కలగాలి అని ఆశపడుతున్నావో, ఈ రోజున అటువంటి వాగ్దానం, కృప చేత మీరు నీతిమంతులని తీర్చబడుచున్నారు. కృప చేత నీతిమంతులని తీర్చబడుచున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం, పూర్తి వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంది, ఎట్ గాడ్ అంటే దేవుడు ఇన్ హిస్ గ్రేస్, ఆయన యొక్క కృపలో ఫ్రీలీ మేక్స్ అస్ రైట్ ఇన్ హిస్ సైట్. చూసారా, మేక్స్ అస్ రైట్ ఇన్ హిస్ సైట్, ఆయన దృష్టికి యోగ్యులముగా ఆయన చేయించున్నాడు. హీ డిడ్ దిస్, ఆయన ఈ కార్యం చేస్తున్నాడు త్రూ క్రైస్ట్ జీసస్, క్రీస్తు యేసు ద్వారా. వెన్ హీ ఫ్రీడ్ us ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ ఫర్ అవర్ సిన్స్, ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు, విడిపించి ఉన్నాడు. మన అపరాధములు, మన పాపముల ఆ యొక్క ప్రతిఫలము నుంచి, అంటే మన పాపముల నుంచి విడిపించి మనలను నిర్దోషులుగా చేయవాడు క్రీస్తు యేసు ప్రభువు. ఆయన ఎలా చేశాడు? ఇది ఈరోజు వాక్యం. అంటే మనము ఇటు అటు వెళ్లకుండా యుక్తముగా ఒకసారి ఈ వాక్యాలు పూర్తి భావము మనం చదువుతుంటే 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 20 నుంచి ఈ కాంటెక్స్ట్ ప్రారంభించబడింది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడు అని చేసినట్టు. అంటే ఇక్కడ ధర్మశాస్త్రము అనగానే ఏం చెప్పబడుతుందంటే చట్టం. ఈ చట్టము అమ్ముడుపోతుంది కానీ న్యాయం అమ్ముడుపోతుంది సుమా. అంటే అర్థం ఏంటంటే చట్టంలో ఉన్న లొసుగులను బట్టి లాయర్లు వాదిస్తారు. అక్కడ లాయర్ చూపించవలసినవి న్యాయాధిపతికి, జడ్జికి 2. ఒకటి ఎవిడెన్స్, రెండవది ప్రూఫ్. అంటే ఒకటి సాక్ష్యము, ఆధారము, రెండవది అతను నేరము చేయడానికి గల కారణం. ఏ రోజునైతే ఈ నేరము చేయడానికి గల కారణము
ఆ సాక్ష్యము చూపించబడుతుందో, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, అదేవిధంగా దేవుని సంబంధమైన క్రియలు. అదేంటండి? అవును, దేవునికి సంబంధించిన క్రియలు, ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియలు. ఎప్పుడైతే మనవాడు అని అనుకుంటామో, అతను ఎక్కడ ఉన్నా, ఉదాహరణకి మన కుమారుడు, మన బిడ్డ, మన యొక్క సంతానము, ఏ రూల్స్ పెట్టమే, డిసిప్లైన్లో పెంచడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఐ అని అనమే. అంటే క్రమశిక్షణ వేరే, శిక్షా విధి వేరే. కనుక తన బిడ్డల్ని ఆయన క్రమశిక్షణలో పెట్టడానికి చేస్తాడు, కానీ శిక్షా విధికి అప్పగించాడు. అయితే ఇది మనకి తెలియక శిక్షా విధికి అప్పగించేది ధర్మశాస్త్రం. కారణం ఏంటంటే, ధర్మశాస్త్రము వలన పాపము అనేది ఏమిటో తెలియపరచబడుతుంది. అంటే ధర్మశాస్త్రము లేని ఎడల పాపము ఆరోపించబడదు. కనుక ఇతను ఈ కారణాన్ని బట్టి చేశాడు. కనుక ఈ కారణాన్ని బట్టి ఈ ధర్మశాస్త్రము, అంటే ఈ చట్టాన్ని మనుషులు రాశారు, ధర్మశాస్త్రాన్ని మనుషుల కోసం రాశాడు, దేవుని కృప కోసం కాదు. కనుక ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి వెల్లడి అగుచున్నది, బయలుపలికి. అంటే ద రైట్ వేరే, రైటియస్నెస్ వేరే. అంటే నీకు సరి అయినది వేరే, దేవుడు నీతిగా ఎంచేది వేరే. అంటే నీ కంటికి కన్నీటిగా అనిపించేది, నీ కంటికి ఇంపుగా అనిపించేది, నీ కంటికి నిండుగా కనిపించేది కాదేమో. అంటే ఎలాగా? దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఎవడును తాను ఎంచుకున్నట్లు యోగ్యుడు కాదు, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. అంటే దేవుని నీతి బయలుపరచబడేది. అంటే దేవుని నీతి అబ్రాముని క్రియలను బట్టి చేసిన అని, అంటే విశ్వాసమును బట్టి చేసిన. వెంటనే మనం అందరం చెప్తాం, విశ్వాసమును బట్టి. కారణము, తన అపరాధము వలన నా చెల్లి అని చెప్పాడు అని లేఖనం చెప్తుంది. కాదండి, చెల్లి అని చెప్పకపోతే అతన్ని చెప్పేస్తారు. అదేంటండి, దేవుడు తోడు ఉన్నాడుగా. అవునండి, అక్కడ సమూయేలు చెప్తాడు, నేను వెళ్ళిన ఎడల సౌలు నన్ను చెప్పేస్తాడు, బలి ఇవ్వడానికి వెళ్తున్నాను. అంటే దేవుడు భయపడ్డాడు కాదు. యేసు క్రీస్తు ఎందుకు దాగి ఉన్నాడు? యేసు క్రీస్తు ప్రభుల వారు చిన్నవారైనప్పుడు ఎందుకు ఐగుప్తుకి తోడుకొని వెళ్ళిపో అని దేవుని దూత యోసేపుకి చెప్పింది? ఎందుకు యోసేపు ఐగుప్తుకి దాసుడిగా అమ్మబడ్డాడు? దేవుడు ఈ లోకమును విమోచించుకోవడానికి దేవుడు బహుశా నిన్ను ప్రవక్తగా ఎంచాడేమో. అయితే తను తన గర్భంలో నిన్ను దాచిపెడతాడు, తన కొండ సందున బండ సందున నిన్ను దాచిపెడతాడు. దేవుడు తన హృదయములో తన చిత్తము చొప్పున నిన్ను దాచిపెడతాడు. ఇక్కడ దేవుని నీతి బయలుపరచబడుచును. ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యమిచ్చును. ఏంటి? క్రీస్తు యేసునందలి, అనగా మెస్సియా, ఆయన తానే శరీరధారి అయి. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కానీ అరణ్యంలో లోబడనోళ్ళని ప్రజలకు. కానీ దేవుడు స్థిరపడిపోయారు, వీరు లోబడరు. కానీ ఏ విధముగా అయినా వీరిని రక్షించుకోవాలి అని చెప్పి ఆరాటపడి. బాధపడకండి, ఒక ప్రశ్న అడుగుతాను. అనేక మంది దేవుని ఎరిగి నమ్మి బాప్తిస్మం తీసుకొని విశ్వాసంలో ఉన్నారు, మీరు వాక్యం వింటున్నారు. కానీ మీ పిల్లల పెళ్ళిళ్ళకు వచ్చేటప్పటికి మీకు తెలిసిన లోకాన్ని ఎదిరించలేక, మీకు అవగాహన కలిగిన పెద్దల్ని ఎదిరించలేక, కట్టుబాటుని కాదనలేక, ఈ లోక ప్రకారంగా ఆ వివాహాలు చేస్తూ తర్వాత దేవాని ఉపవాసాలు ఉంటూ, తెలీదు ఈ లోకం నిజమా, నిజంగా నిజమైన దేవుణ్ణి ఎరిగాను అని నీవు నిజమా ఏమో కదా, లోకంలో బ్రతకాలి కదా, బ్రతకాలంటే ఆ నలుగురు కావాలిగా. కానీ నీ హృదయంలో నీ ఒక్కడివే ఎందుకు కుమిలిపోతున్నావు? ఆ నలుగురు బయట ఉన్నవాళ్ళు, కానీ నీ హృదయంలో నీవున్నావు. కనుక క్రీస్తు యేసునందలి విశ్వాసము మూలమైనదై నమ్మే వారికి దేవుని నీతి. కారణము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ. అంటే మహిమ పొందాలి అంటే నమ్మాలా. దేన్ని నమ్మాలా? క్రీస్తు యేసు ప్రభుల వారు, ఆయన యందు ఏ పాపము లేదు, కానీ ఆయన నా నిమిత్తము పాపముగా మారెను.
అనగా క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణ ఆధారముగా బయలుపరచు. అంటే ఆ యొక్క వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఎలాగా ఇప్పుడు ఉదాహరణకి ఈ పాపము లోకంలోనికి ఏ విధంగా ప్రవేశించింది అనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, అపరాధము కలిగినట్లు కృప వరము కలగట్లేదు. ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయాం కదా, మన మూల పితరుడైన ఆదాము వలన అనేకులు చనిపోయాం కదా, మరి దేవుని కృప యేసు క్రీస్తు అను ఒక మనుష్యుని ద్వారా అనగా పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఈ యొక్క కృప దానము కలగట్లేదు. అంటే తీర్పు ఎవరికి తీర్చబడింది? నీవు మన్ను కనుక మనైపోతావు. అంటే ఆ రోజున ఆదాముకి తీర్పు తీర్చబడింది. ఆదాము ద్వారా మనము ఆ తీర్పుకు బద్దులమై ఉన్నాము. ఈ ధర్మశాస్త్రము క్రీస్తు యేసు ప్రభుల కాలంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు కూడా ఏలుబడి చేసింది. అయితే క్రీస్తు యేసు ప్రభుల వారి మరణము ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడే. ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై లేఖనము చెప్పినట్లుగా ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, మరణము నిత్యనాశనమునకు దారి తీస్తుండగా మనమందరము కూడా చనిపోబద్దులమై ఉన్నాము కనుక ఆ మరణమునకు లోనైన మన వలనే రక్తము మాంసము కలిగి ఆయన సశరీరధారుడిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వెలిసిన వాడే. కనుక ఏ రోజునైతే మనమందరము నీతిమంతులుగా తీర్చబడడానికి ఒకని మరణము వలన పాపము వలన నాశనము, ఆ నాశనము మరణమునకు దారి తీసినప్పుడు క్రీస్తు యేసు అను మనిషి ద్వారా ఆయన చేసిన బలియాగము ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడుటకు ఈయన కారణమై ఉన్నాడు. అంటే మనమందరము కూడా విశ్వాసము ద్వారా ఇప్పుడు ఆది కాండము నుంచి మనం చూసినప్పుడు హానోకు విశ్వాసము ద్వారా అక్కడ ఇంకా ఆదాము ఉండగానే హానోకుని దేవుడు 7వ వాడైన హానోకు విశ్రాంతిని దేవునికి ఇచ్చాడు. మరి తర్వాత నోవాహు దేవునికి నెమ్మదినిచ్చాడు. ఆ తర్వాత అబ్రహాము దేవునికి సంతానాన్ని ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి దేవుని బిడ్డల్ని విడిపించి వాగ్దాన దేశమునకు నడిపించుటకు కారకుడయ్యాడు. యెహోషువ వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు విడిపించారు. తర్వాత రాజులు పరిపాలించారు. అయిపోయింది. ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, అయిపోయింది. ఇంకెవరు వద్దనుకున్నాడు దేవుడు. ఆయన తానే వచ్చి మనల్ని, అంటే వాళ్ళు విడిపించారు, పరిపాలించారు, నడిపించారు, కానీ ఈయన విమోచించాడు. కృప ద్వారా విమోచించాడు. ఈ కృప అంటే నీ పాపమునకు లైసెన్స్ కాదు. కృప అంటే నీ నిమిత్తము ఆయన బలియాగం అయిపోయాడు. నీకు ప్రేమనివ్వడానికి ఆయన త్యాగం అయిపోయాడు. నిన్నుగా లేవనెత్తడానికి ఆయన సమస్తము కోల్పోయాడు. ఎన్నిక చేయలేనివాడి వాడిగా, మనుష్యులలో రూపము లేనివాడిగా ఆయన కుమిలిపోయాడు. ఈ ప్రేమ గొప్పది. ఏ రోజునైతే ఆయన చనిపోయాడు అనుకున్న వీరు గ్రహించలేకపోయారు. కానీ ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఈయననా మేము చంపింది, నీలో ఉన్న జీవాన్ని ఎవ్వరూ కూడా చంపలేరు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను మరణమునకు లోనైన నీ శరీరమును బంధించబడి నాశనమునకు లోనైన నశించిన దానిని వెదకి రక్షించడానికి, నీ ఆత్మను పాతాళంలోంచి పైకి తీయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడిన ఈ వాక్యము మేము గ్రహించిన వారమే, గమనించుకున్న వారమే, రక్షణ ప్రణాళికలో నీ యందు విశ్వాసం ఉంచుకోవాలి, నీ యందు సంతోషించుకోవాలి, నీ యందు ఆనందించుకోవాలి. యేసు నామమున దీవించి మీ నమ్మకమైన జీవితం అప్పగిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి